let's all turn to the John's Gospel, యోహాను సువార్త 10వ అధ్యాయము. John's Gospel, 10th chapter. Let's read from 22nd verse to 31st verse. 22వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాము. ఆలయ ప్రతిష్టము పండగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుతుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహం పెట్టుదవు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమని. అందుకు యేసు, మీతో చెప్తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామందు చేయించిన క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగదు. అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపడు లేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్తున్నాను. యూదులు ఆయన్ని కొట్టవాలని మళ్ళా రాడు చేత పట్టుకునగా. The last week we have seen Feast of Dedication. ప్రతిష్ఠిత పండుగ అంటే ఏంటి? గత వారం మనం ధ్యానించుకున్నాము. సొలొమోను మంటపములు అంటే ఏంటో మనం ధ్యానించుకున్నాము, గుర్తు చేసుకున్నాము. 26వ వచనం నుండి మనం చూసుకున్నట్టయితే ఈ మాటలు ఆయన చెప్పి ఉన్నారు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పి ఉన్నాను కానీ మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు? 26వ వచనం చూడండి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. సో ఎవరైతే దేవుని యొక్క మందగా ఉన్నారో, దేవుని యొక్క గొర్రెలుగా ఉన్నారో, దేవుడు వారికి కాపరిగా ఉన్నాడో వాళ్ళు నమ్ముతారు. నమ్మని వారు నమ్మలేరు. ఐ కెన్ క్లియర్లీ సే డిస్పైట్ ఆఫ్ గివింగ్ అస్ మెనీ ఛాన్సెస్, మనకి చాలా అవకాశాలు దేవాతి దేవుడు మనకి ఎన్నో ఇచ్చినా, దేవుడు మనకి ఎన్నో సమయము మనకి ఇచ్చి ఉన్న మన యొక్క చనిపోయే సమయం వరకు మనం దేవుణ్ణి ఎరగలేకపోయామంటే, ఇఫ్ వి కుడెంట్ మీట్ ద సేవియర్, దెన్ ఇట్ మీన్స్ దట్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్లాక్. ఆయన యొక్క మందలో మనము లేమని చెప్పి గ్రహించుకోవాలి. బట్ ఫర్ టుడే, ఈ దినములో, ఈ సమయానికి నేను ఇంకా దేవుడి యందు విశ్వాసంలో లేను, అటువంటి గొప్ప రక్షణ కార్యము నాలో జరగలేదు, నేను ఇంకా క్రొత్తగా జన్మించలేదు అని భావించినట్టయితే ఆ మందలో లేము అని చెప్పి గ్యారంటీ, ఆ మందలో లేకుండా పోతామన్న ఖచ్చితంగా మనమైతే చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే దేర్ ఇస్ దిస్ అదర్ టైమ్ విచ్ వీ డూ నాట్ నో దట్ గాడ్ మే యూజ్ టు సేవ్ అస్. దేవుడు మిగిలిన సమయం ఇంకా ఎంతకాలం మనకిచ్చాడో, ఎవరికి ఎంతకాలం ఉందో మన ఎవరికీ తెలీదు. ఆ యొక్క కాలంలో దేవుడు ఏదో ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడేమో, ఒక సమయాన్ని నియమించి ఉన్నాడేమో మనుషుల్ని మార్చుకోవటానికి, వాళ్ళని పిలుచుకోవటానికి, వాళ్ళని రక్షించుకోవటానికి. ఐ వాజ్ బీన్ సేవ్డ్ ఇన్ మై 23rd year. 23వ నాకు 23 ఏళ్ళు వచ్చినప్పుడు, నాట్ ఈవెన్ 23, ఐ కెన్ సే అరౌండ్ లైక్ 24, 23, 24 నాకు అంత వయసు వచ్చినప్పుడు, అప్పటికి నాకు మారు మనసు లేదు. ఈ లోకంలో లోకస్తునిగా ఆదివారాలు చర్చ్కి వెళ్ళి పాటలు పాడుతూ, అందరితో కలిసి ప్రార్థనలు చేస్తూ, చాలా సామాన్యమైన నామినల్ క్రిస్టియన్గానే, లోకపరంగానే జీవిస్తూ ఉన్నాను. సో ఆఫ్టర్ ఏ పర్టికులర్ పీరియడ్ హ్యాస్ బీన్ పాస్డ్, దేవుని యొక్క సమయంలో ఆయన పిలుచుకుని ఉన్నాడు. అటువంటి గొప్ప రక్షణ పాత్రతో, రక్షణ వస్త్రముతో నన్ను హత్తుకున్నాడు. లైక్ వైజ్ ఈ దినము రక్షణ లేని వారు ఖచ్చితంగా మేము దేవుని యొక్క మంద కాదేమో అని చెప్పి అనుకోవటానికి లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ యూ విల్ బి పెరిష్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ లోకము విడిచి తాత్కాలికమైన
ఈ యొక్క గృహాన్ని విడిచి, ఈ తాత్కాలికమైన దేహాన్ని విడిచి వెళ్ళిపోయే దినం లోపల ఏదొక దినం ఆ యొక్క గొప్ప రక్షణ కార్యము జరిగితే నువ్వు దేవుని యొక్క మందలో ఉన్నట్టు, చనిపోయి ఆఖరి యొక్క ఊపిరి వదిలే వరకు ఇంకా దేవుడు పిలుచుకోలేదు అన్నట్టు ఆ యొక్క భ్రమలో బ్రతికేస్తూ ఉన్నామంటే మనము దేవుని యొక్క మంద కానట్టు. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. దేవుడి యొక్క మంద ఆయన యందు నమ్మకం ఉంచుతారు. ఆయన యందు నమ్మకం ఉంచటం అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవాతి దేవుడు అని చెప్పి ఒప్పుకోవటం కాదు. దయ్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుని కుమారుడు అని చెప్పినాయి. ఎన్నో చోట్ల యేసు దేవుని కుమారుడా, నీకు మాతో పనేంటి అని చెప్పి ప్రశ్నించినాయి. యాకోబు గారు చెప్పినట్టు దెయ్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమందు విశ్వసించి వణుకుచున్నవి. ఆయన దేవాతి దేవుడు, దేవుని యొక్క కుమారుడు అని చెప్పి నమ్మటం కాదు. ఎంత అంటే అల్పమైన విశ్వాసము సరిపోదు. అల్ప విశ్వాసులారా అని చెప్పి దేవుడు అక్కడ సంబోధిస్తాడు కదా. ఓ ఈ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసులారా. నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పి మన యొక్క ఆలోచన విధానాన్ని వెంబడించటము నిజమైన విశ్వాసం కాదు. దేవుణ్ణి నమ్ముకుంటున్నామని చెప్పి మనకి నచ్చినట్టు చేసుకుంటా వెళ్ళిపోవటము నిజమైన విశ్వాసం కాదు. దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నామని చెప్పి మనకు నచ్చిన ఆలోచన విధానం ప్రకారము లేదా మనకున్న జ్ఞానం ప్రకారం బ్రతకటము నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే దేవుడు నిజమైన వాడు అని చెప్పి నేను నమ్మితే ఆయన ఇచ్చిన యొక్క వాక్యాన్ని నేను ఎంతగా నమ్మాలంటే ఈ వాక్యంలో గుంటలో దూకమని చెప్పినా దూకే అంత విశ్వాసం ఉండాలి. అంతేగాని నా యొక్క జ్ఞానం వాడి గుంటలో దూకితే నేను చనిపోతాను కనుక వాక్యము తప్పు అయి ఉండొచ్చేమో, నేను మాత్రము రైటే అని చెప్పి అనుకుని బ్రతకటము నిజమైన విశ్వాసం కాదు. అది దేవుణ్ణి పూర్తిగా నమ్మినట్టు కాదు. దేవుణ్ణి నమ్మటం అంటే అబ్రహాము గారు విశ్వాసానికి తండ్రిగా ఎట్టి విధంగా కుమారుణ్ణి చంపమంటే జ్ఞానం వాడి దేవుడైతే ఈ విధంగా చెప్పడు, కుమారుడిని నేను బలి ఇవ్వటం ఏంటి, నేను ఇవ్వను అని చెప్పి అనటం కాదు. విశ్వాసానికి తండ్రిగా ఎట్టి విధంగా కుమారుణ్ణి సైతము బలి ఇవ్వటానికి వెళ్ళాడంటే దేవుడికి ఎటువంటి స్థానం ఇచ్చాడో, ఎంతటి విశ్వాసంలో ఉన్నాడో అబ్రహాము గారు మనం అక్కడ చూస్తాము. దేవుడు బలి తీసుకోలేదు, అదొక పరీక్షగా ఉంది. అబ్రహాం గారు లోబడ్డారు, విశ్వాసానికి తండ్రిగా పేరు పెట్టబడ్డాడు. సో అట్టి విధంగా ఈ దినములో చాలా వరకు మన యొక్క సొంత తెలివితేటలు వాడి మనం చేస్తూ ఉంటాము. లోకం పోకడ అనుసరిస్తూ ఇదే నిజమైన పద్ధతి, క్రమము అని చెప్పి మనం భావిస్తూ ఉంటాము. కానీ వాక్యములో మాత్రము ప్రతి ఒక్కసారి దాన్ని ఖండిస్తూనే, దాన్ని విరోధిస్తూనే ఉంటూ ఉన్న మనం మాత్రము దేవుడికి ఏం తెలుసు, మనకే సమస్తము తెలుసు అని చెప్పి భావించి మూర్ఖంగా మన యొక్క పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్, ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్, ఐ విల్ డిఫెండ్ ఇట్. నేను ఏదైనా నమ్మితే దాని కొరకు నిలబడతాను, దాని కొరకు పోరాడతాను, దాని యందు నిలిచి ఉంటాను. నాకు దేని మీద నిజముగా నమ్మకం లేకపోతే, ఎక్కడైనా ఒక చిన్న సందేహం ఉంటే, ఇప్పుడు నేను ఈ పని చేస్తే నాకు నష్టం కలిగిద్దేమో, దేవుడు నన్ను కాపాడ్డేమో అన్న ఒక సందేహం ఉంటేనే ఓకే, వాక్యాన్ని పక్కన పెట్టేసి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటా వెళ్ళిపోదాము అని చెప్పి భావిస్తాము. విచ్ ఈజ్ వెరీ సాడ్ అండ్ విచ్ ఈజ్ రాంగ్. అది తప్పు. అది నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే వాక్యమందు నిలిచి ఉండటము, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనటము, ఆయన యొక్క వాక్యములో ఆ యొక్క వెలుగులో నడవటము. అంతేగాని ఆ వెలుగులో నడిస్తే నాకేమీ రావట్లేదు, ఒక్కసారి చీకట్లో దూకి నేను చేయాల్సిన పనులన్నీ చేసేసి తర్వాత మళ్ళీ వెలుగులోనికి వస్తానంటాం. ఇట్స్ వెరీ రాంగ్. ఇక్కడ ఆ యొక్క మంద అయితే ఖచ్చితంగా ఆయన మాట వింటాము, ఆయన మంద ఖచ్చితంగా రక్షింపబడతారు అని చెప్పి మనము 26లో చూసుకున్నాము. 27 చూసినట్టయితే
యోహాను సువార్త 10:27, జాన్స్ గాస్పల్ 10th chapter 27th verse. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నిజమైన మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 10:11 చెప్తారు చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు చేసినది అదే. తన ప్రాణాన్ని కాపాడుకోవాలా, మనల్ని బలి ఇచ్చి ఆయన తన ప్రాణాన్ని చేజిక్కించుకోవాలా. మనము నశించిపోతుంటే దేవాతి దేవుడు ఆ యొక్క నిత్యము దూతగణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడబడుతున్నవాడు తన్ని తాను ఆ యొక్క దేవతల కంటే తక్కువ అనిగా మనుష్యునిగా శరీరదారుడై ఈ యొక్క రక్తమాంసాలతో తనని తాను కప్పుకొని మన మధ్యనికి వచ్చి ఉన్నాడు. తన యొక్క సమస్తమును, ప్రాణము మాత్రమే కాదు, తన యొక్క ఆంతర్యము సమస్తము మన కొరకు దారపోశాడు. శరీరానికి గాయం కాదు, తన యొక్క ఆంతర్యానికి, తన యొక్క సమస్తముకు ఆయన గాయము చేసుకున్నాడు. మన స్థానములో ఆయన బలి అయ్యాడు. మనం రక్తం కార్చాల్సిన చోట ఆయన కార్చాడు. మన యొక్క ఉగ్రతను ఆయన తీసుకున్నాడు. మనం చనిపోవాల్సిన ఆ యొక్క శిలువ మీద ఆయన చనిపోయాడు. మన యొక్క పాపము తీసుకున్నాడు, ఆ శిలువకు కొట్టి ఆయన ఆ యొక్క 3వ దినమున విజయస్తుడిగా, పాపాన్ని గెలిచిన వాడిగా తిరిగి లేచాడు. సో దిస్ ఈజ్ అవర్ గాడ్, దిస్ ఈజ్ ద గ్రేట్ సాక్రిఫైస్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్. మనల్ని బలి ఇవ్వలేదు. చాలామందిలాగా వాళ్ళ ప్రాణాలను దక్కించుకుని వారి కిందున్న వారిని ముందుకు తోసి చంపేవాడు కాదు మన యొక్క దేవుడు. ఆయన ముందుకెళ్ళి తన యొక్క ప్రాణాన్ని బలి ఇచ్చి, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు ఆ యొక్క నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు. మనం ఎంతటి పాపము చేసినా, ఆయన ఎంత హృదయము బాధ పెడుతున్నా ప్రాణం ఇచ్చినవాడు దేవాతి దేవుడు. ప్రాణం పెట్టే అంత ప్రేమ ఆయనకి ఉందంటే నాకెప్పటికీ మనం అంతటి అర్హులమా అని చెప్పి ఎప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. అల్పమైన మన కొరకు, ఆయన చేతితో సృజించుకున్న మట్టి ముద్దలైన మన కొరకు దేవాతి దేవుడు దిగివచ్చి ప్రాణాన్ని పెట్టే అంత ప్రేమ ఆయన చూపిస్తున్నా తిరిగి ప్రేమించకుండా ఈ యొక్క మట్టి ముద్దలైన మన శరీరాన్ని ప్రేమించుకోవటం ఎంత బాధాకరమైన విషయం. చుట్టుపక్కల ఉన్న మట్టిని ప్రేమిస్తూ మన యొక్క మట్టిని ప్రేమించుకుంటున్నాము. దేవాతి దేవుడి యొక్క మట్టి కొరకు ఆయన ప్రాణం పెడితే ఆ యొక్క ప్రాణాన్ని మన యొక్క కాళ్ళ కింద తొక్కుతూ ప్రతి ఒక్క దినము మన యొక్క హృదయ ఆలోచనలు నెరవేర్చుకోవటం ఎంత బాధాకరమైనది. ఇరవై 28వ వచనము, ఈ యొక్క భాగము చాలా ప్రాముఖ్యమైనది. బిఫోర్ దట్ 27th verse ఇంకోసారి చూడండి. 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి, 3 మాటలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 3 వింటాయి, దేవుడు వాటిని ఎరిగాడు, వెంబడిస్తాము. సో ఈ 3 మనం చూసినట్టయితే దిస్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్, ద ప్రాసెస్ టు బి సేవ్డ్, ద చైన్ ఆఫ్ సాల్వేషన్ మనకి ఇక్కడ ఈ మాటల్లో కనిపిస్తుంది. ఈ 3 మాటల్లో మనకు అది గ్రహించలేకపోతే నేను మీకు చాలాసార్లు ఈ యొక్క వాక్య భాగం చూపించుంటాను. ఇంకొకసారి నాతో పాటు చెప్పండి. రోమియోలు 8వ అధ్యాయం త్వరగా తిప్పినట్టయితే రోమన్స్ చాప్టర్ 8, త్వరగా నాతో పాటు చెప్పండి. రోమన్స్ చాప్టర్ 8, రోమన్స్ చాప్టర్ 8 29th verse to 30th verse, 29 నుండి 30 వరకు మనం చదివినట్టయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యంలో గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను,
ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరిచెను. ఇక్కడ 5 కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ సాల్వేషన్. ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇంకొక దాని తర్వాత ఇంకొకటి. ఇట్టి విధంగా దేవుడు ఒక మనిషిని రక్షించుకుంటాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ముందుగా ఎరగటము అయితే ఉంది కదా, మనము చూసుకున్నాము. ఎరగటము అన్న మాటకి అసలైన అర్థము ఏంటంటే ప్రేమించటము. ఆదాము గారు అవ్వగారిని ఎరిగారు. దాని అర్థము ఆదాము గారు అవ్వగారిని ఇన్ ఇంటిమేట్ లవ్ హీ హాజ్ నోన్ హిజ్ వైఫ్. ఇంటిమేట్ లవ్ అంటే ఆంతర్యము కూడా ఎరిగి ఉండటం. దిస్ ఇంటిమసీ ఆఫ్ లవ్. కయ్యను తన యొక్క భార్యను ఎరిగెను. ఇంటిమసీ ఆఫ్ లవ్. ఎరగటం అంటే నేను పలానా రాకేష్ లేదా మీరు పలానా అని చెప్పి పేర్లు తెలియటం కాదు. మన యొక్క ఆంతర్యం ఏంటి, మన యొక్క హృదయ స్వభావం ఏంటి, మనం ఏ విధంగా బాధపడతాము, ఏ విధంగా సంతోషపడతాము, ఏ విధంగా అసహించు, ఇట్టి విధంగా సమస్తమును ఎరిగి ఉండటం. లైక్ వీ డూ నో వాట్ ఆర్ పేరెంట్స్ ఆర్. తల్లిదండ్రుల్ని మనం ఎరిగి ఉన్నామంటే వి లవ్ దెమ్ సో మచ్. ఎరిగి ఉండటం అంటే ప్రేమించటము, అత్యధికంగా ప్రేమించటము. ఆంతర్యము ఎరిగిన విధంగా మనము ప్రేమించటము. దిస్ ఈజ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ నోయింగ్. మనం గత వారం కూడా మనం చూసుకున్నాము. దేవాతి దేవుడు నా మందను నేను ఎరిగి ఉన్నానంటే, ఎరిగి ఉండటం అంటే ప్రేమించటము. ఇక్కడ కూడా ఫర్ దోస్ హూమ్ హీ ఫోర్ న్యూ, ఎవరిని ముందుగా ఎరిగానో, దాని అర్థము ఎవరిని ముందుగా ప్రేమించాడో వారిని నిర్ణయించుకున్నాడు. ప్రీడిస్టీన్డ్, వారిని నిర్ణయించుకుని వారిని పిలుచుకున్నాడు, రమ్మన్నాడు. హీ కాల్డ్ దెమ్. పిలుచుకున్న తర్వాత హీ హ్యాస్ జస్టిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్. వారిని నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, మహిమపరిచాడు. సో ఇక్కడ మనం చూసిన ఈ యొక్క 3 మాటలు కూడా ఉన్నాయి కదా. దిస్ రీసౌండ్స్ దీస్ 5 words. ఇక్కడ చెప్పిన ఈ యొక్క 3 మాటలు యోహాను సువార్తలో 10లో చెప్పిన ఈ యొక్క 3 మాటలు 27వ వచనంలో, అక్కడ రోమీయులు రాసిన 8వ అధ్యాయంలో ఈ యొక్క 5 మాటలతో పోలి ఉంటాయి. మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా మనకి 27వ వచనంలో హియర్ మై వాయిస్, హియర్ మై వాయిస్, వినును వినును అని మనకు అక్కడ కనిపిస్తుంది. వినటం అంటే ఏంటి? మనం వినటం అంటే హీ కాల్డ్, ఆయన యొక్క పిలుపుకి మనం లోబడిన వారమే ఉంటాం. వెన్ హీ కాల్స్ వి లిజన్. కాల్డ్, దేవుడు పిలుచుకున్నాడు కదా, మనం ఆయన యొక్క మాటలు వింటాము. సెకండ్ థింగ్ ఈజ్ నో, తెలియటము. తెలియటం అనగా అక్కడ కూడా ఎరిగెను, ఇక్కడ కూడా ఎరిగెను, ఎరిగి ఉండటము. అండ్ ఆల్సో ఎరిగి ముందుగా నిర్ణయించి ఉండటము. ఫోర్ న్యూ అండ్ ప్రీడిస్టీన్డ్. దాని తర్వాత వి సీ ఫాలోడ్ హిమ్. ఆయన్ని ఇట్టి విధంగా ఆయన మనల్ని ఎరిగి ఉండగా, మనల్ని నిర్ణయించి ఉండగా, మనం ఆయన పిలుపుకి లోబడి వినిన ఎడల ఏం జరిగిద్ది? వి ఫాలో హిమ్. ఆయన వెంబడించడం మొదలు పెడితే ఇట్ ఈజ్ బీయింగ్ డిక్లేర్డ్ రైచియస్, నీతిమంతులుగా తీర్చబడటము. దాని తర్వాత మహిమపరచబడతాము. వి విల్ బి గ్లోరిఫైడ్. వి సీ దిస్ వన్ యూనిఫైడ్ మెసేజ్ ఆఫ్ గాస్పెల్. సువార్త గూర్చిన యొక్క విషయము ప్రతి చోట, ప్రతి వాక్య భాగంలో, ఏ సమయంలో రాసినా ఒకే మెసేజ్ని, పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా, పాత నిబంధనలో ఒకటి చెప్పి క్రొత్త నిబంధనలో చెప్పడానికి దేవుడు మారిపోలేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు పాత నిబంధనలో చేసిందే క్రొత్త నిబంధనలో చేశాడు, క్రొత్త నిబంధనలో జరిగింది అన్నీ పాత నిబంధనలో చెప్పాడు. అంతేగాని చాలామంది పాత నిబంధన వేరు క్రొత్త నిబంధన వేరు అని చెప్పి పోల్చుకుని చూస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఏదైనా చెప్పింది క్రొత్త నిబంధనలో దేవుడు చేయకుండా ఉన్నాడా? పాత నిబంధనని నెరవేర్చడానికే క్రొత్త నిబంధన అన్నది మనకి కలిగి ఉన్నది. పాత నిబంధనని కొట్టేయటానికి దేవుడు రాలేదు, పాత నిబంధనని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు.
మనము దాన్ని ఉల్లంఘిస్తూ ఉంటుంటే ఆయన దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించి ఆయన పొందుకున్న ఆ యొక్క నీతిని మనకి ఇచ్చాడు. మనము చేయలేకపోతున్నాము, పాత నిబంధనని మనము ఫాలో అవ్వలేకపోతున్నాము. ఆయన ఫాలో అయ్యాడు, ఆయన పాటించాడు, ఆయన ఉచిత కృపలో మనకి ఉచితంగా నీతిని ఇచ్చాడు. పాత నిబంధనని పాటించినా పాటించకపోయినా ఆయన యందు రక్షించబడి ఉన్నట్టయితే ఆ యొక్క నీతి వస్త్రములు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. సో పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు కాదండి. పాత నిబంధన క్రొత్త నిబంధన ఒకటే. పాత నిబంధనలో చెప్పబడింది, క్రొత్త నిబంధనలో మనకి నెరవేర్పుగా కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో నుంచి ఒకటి, క్రొత్త నిబంధనలో ఒకటి వచ్చి ఏదో అని చెప్పి అనుకుంటే మనం ఇంకా చాలా క్షుణ్ణంగా చదవాలని చెప్పి అర్థం. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది ఈ యొక్క మాటల్లో ఏ విధంగా రక్షణ కార్యం అన్నది మనకి బయలుపరచబడిందో. ఆయన పిలుచుకుంటాడు, ఆయన ఎరిగి ఉన్నాడు, నిర్ణయించుకొని ఉన్నాడు. పిలుచుకొని ఎరిగి ఉండగా మనం ఆయన వెంబడిస్తే ఆ యొక్క నీతిమంతులుగా తీర్చబడిన వారిగా ఉంటాము. రేపటి దినమున మనము ఆ యొక్క గ్లోరిఫైడ్ మహిమపరచబడి ఉంటాము. తర్వాత 28వ వచనము, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇది చాలామందికి ఉండే ప్రశ్న. బయటికి చెప్పకపోవచ్చు. చాలా మందికి ఈ యొక్క ప్రశ్న ఎప్పుడూ ఉంటూ ఉండేది. నేను క్రైస్తవుడిగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత క్రొత్తలో ఇందాక ఆరాధన వాక్యంలో మనం విన్నట్టు పాలు తాగేవాడిగా ఉండగా, చిన్నపిల్లవాడిగా ఉండగా, విశ్వాసంలో ఎదుగుతుండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతుకుతుండగా మొదట్లో భయపడిన విషయము నేను కూడా ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు భయపడేది, ఎంతోమంది బయటికి చెప్పని వారు భయపడేది, ఎంతోమంది ఈ ప్రశ్నకి సమాధానం వెతికేది, మన యొక్క రక్షణ పోయిద్దా? ఒకసారి రక్షింపబడితే ఆ రక్షణ పోయే అవకాశం ఏమన్నా ఉందా? ఒకసారి రక్షింపబడితే వాళ్ళు ఇంకా జీవితాంతము రక్షింపబడినట్టేనా? లేదా మధ్యలో వీరి యొక్క క్రియల చేతనకైనా కానీ దేని ద్వారా అయినా పొందుకున్న రక్షణ కోల్పోయే అవకాశం ఉందా? ఇది చాలా భయపెట్టే విషయము. నేను కూడా క్రొత్తలో ఇటువంటి విధంగా భయపడుతూ ఉండేవాడిని. అండ్ దిస్ వర్స్ హెల్ప్ మీ అలాట్. ఈ దినము నన్ను ఎవరైనా ఈ యొక్క ప్రశ్నని అడిగినట్టయితే, ఎవరు నన్ను ఈ యొక్క మాటల్లో ఈ విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడైతే మై ఫస్ట్ రెఫరెన్స్ విల్ బి దిస్ 28th వర్స్. నేను మొట్టమొదటిగా చూపించే వచనము 28వ వచనము. 28వ వచనం మళ్ళీ చూడండి. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. సో ఇక్కడ మనకి కొన్ని పదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి నాతో పాటు చూడండి. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. గాడ్ ఈజ్ గివింగ్ ఈటర్నల్ లైఫ్ యాజ్ ఏ గిఫ్ట్. ఒక బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు. లెట్ మీ ఆస్క్ యూ, మీకు ఇచ్చిన బహుమానాన్ని ఎవరైనా తీసేసుకుంటారా? బహుమానం అంటే మీ గొప్ప ఏమీ లేదు, మీ ఘనత ఏమీ లేదు, మీరు చేసింది మీరు సాధించింది ఏమీ లేదు. అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి మీ మీద ప్రేమతో ఉచితంగా, మీకు అర్హత లేకపోయినా, మీరు దాన్ని సంపాదించకపోయినా మీకు ఉచితంగా ఇచ్చేది బహుమానం. సో మీరు ఏమి చేయకుండా బహుమానం ఇచ్చినట్టయితే మీరు ఏమన్నా చేస్తే తీసుకునే అవకాశము ఎక్కడుంది? ఏమన్నా చూసి మీకు ఇచ్చినట్టయితే మీరు అలా చేయకపోతే తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏమీ చేయకుండానే మీకు ఆ యొక్క బహుమానం అన్నది మీకు ఇచ్చి ఉండగా ఇందులో మీ యొక్క గొప్ప ఏముంది? మీరు ఏం చేస్తే లేకపోతే ఏం చేయకపోతే మీరుండి ఆ బహుమానాన్ని తీసేసుకుంటాము. సో దేవుడు ఇక్కడ ఇచ్చింది ఒక బహుమానం.
మనలో ఏ గొప్ప లేదు, ఘనత లేదు. ఆయన యొక్క ఉచిత కృపలో, ఆయన ప్రేమలో, బై ద గ్రేస్ అలోన్, బై ద ఫెయిత్ అలోన్, ఇన్ క్రైస్ట్ అలోన్, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కనికరము చేత, ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన ద్వారానే మనము రక్షింపబడతాము. దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ. ఒకళ్ళు క్రొత్తగా జన్మించాలంటే, ఒక తల్లి గర్భమున్న జన్మించడానికి మనుష్యుడు ఏ విధంగా ఏమీ చేయలేడో, ఒకళ్ళు క్రొత్తగా జన్మించాలంటే దేవుడు మాత్రమే ఆ యొక్క కార్యము చేయగలడు. ఒక గాలిని ఇక్కడికి రమ్మని అక్కడికి పొమ్మని మనం ఏ విధంగా ఆదేశించలేమో, ఆ గాలి వలె రక్షింపబడటం అన్నది దేవుడి యొక్క ఆదేశం ప్రకారము మనకి లభించింది. దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ. ఆల్ దట్ వీ కెన్ డూ ఈజ్ ఆస్కింగ్ లైక్ ఎ పబ్లికన్. రొమ్ము కొట్టుకుని, దేవా నేను పాపిని, నశించిపోతున్నాను, రేపటి దినము ఏమవుతానో నాకు తెలీదు, మరుక్షణము నా యొక్క జీవితం ఏమైందో నాకు తెలీదు, నన్ను రక్షించుకోదేవా అని చెప్పి కేవలము బ్రతిమాలటం తప్పితే మనం ఏం చేయలేము. ఫరిసీయుడి వలె నేను వాడి వలె లేను, వీడి వలె లేను అని చెప్పి గర్వంగా ఉండటానికి అవకాశం లేదు. మనము చేసింది ఏమీ లేదు. దేవుడు ఇచ్చాడు కనుక మనం ఈ విధంగా ఉన్నాము. దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు కనుక మనం ఈ విధంగా ఉన్నాము. ఆయన కృప ద్వారా మనం ఎన్నుకోబడ్డాము. మన యొక్క గొప్ప ఘనత ఏమీ లేదు. సో మొట్టమొదటిగా అది ఒక బహుమానము. బహుమానం అనేది ఇచ్చినది తీసుకునేది కాదు. దాన్ని బట్టి ఏమర్థమైందో అర్థం చేసుకోండి. రెండవది, ఇట్ ఈస్ ఇటర్నల్. అది నిత్య జీవము. ఇటర్నల్ అంటే దానికి ఏమన్నా వ్యవధి ఉందా? ఒక సమయం ఉందా? ఇన్ఫైనైట్కి ఒక నెంబర్ ఉందా? ఈజ్ ఇట్ ఎ ఫైనైట్ టు బి కౌంటెడ్? డస్ ఇట్ హ్యావ్ ఎ ఎక్స్పైరీ? ఒకనొక దినం అది నశించిపోద్ది అని చెప్పేసి అంటానికి ఏమనుందా? నిత్య జీవము, ఇన్ఫైనైట్, ఇటర్నల్, విచ్ డజంట్ హ్యావ్ ఎ లిమిటెడ్ టైం. ఒక సమయ వ్యవధి అనేది దానికి లేదు. నిత్య జీవము దేవుడు ఇస్తాడు రక్షించుకున్న వారిని. రక్షింపబడిన వారికి నిత్య జీవము. వారికి ఒక సమయం అంటూ లేదు నశించిపోవటానికి, వారికి ఒక సమయం అంటూ లేదు ఎక్స్పైరీ డేట్ ఉండటానికి. ఇట్స్ ఇటర్నల్ లైఫ్. ఇది రెండవది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మూడోది, 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. నెవర్. సమ్వేర్ దే విల్ బీ పెరిస్డ్ అనలా దేవుడు. ఎక్కడో చోట నశించిపోతాయి అనలా దేవుడు. ఎన్నటికీ, దేర్ ఇస్ నెవర్ ఏ ఎక్స్పైరీ డేట్. అవి డీగ్రేడ్ అవ్వటానికి, అవి కుళ్ళిపోవటానికి, అవి పాడైపోవటానికి ఒక ఎక్స్పైరీ డేట్ అన్నది లేదు. దేవుడు ఒక్కసారి రక్షించుకున్న తర్వాత నెవర్ దే విల్ పెరిష్. వాళ్ళు ఎప్పటికీ నశించిపోరు. వాళ్ళకి నిత్య జీవం అన్నది అది బహుమానంగా ఇవ్వబడుతుంది. తర్వాత ఇంకొక మాట, ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నో వన్ కెన్ fetch us from his hands. No one can pluck us from his hands. అది ఒక బహుమానంగా ఉంది. అది నిత్య జీవముగా ఉంది. అది ఎవ్వరు నశింపరు. ఎక్కడున్నాం మనం? ఆయన యొక్క చేతిలో ఉన్నాం. ఆయన యొక్క చేతిలో నుండి మనల్ని తీసుకోవటానికి సాతానుడు అంతటి శక్తివంతుడా? కాదు. మీ పొరుగువారు అంతటి శక్తివంతులా? కాదు. పోనీ మీరంతటి శక్తివంతులా? కాదు. మీ అంతటా మీరే ప్రయత్నించినను దేవుడు మీ యొక్క చెవు పట్టుకొని తీసుకురాగలిగిన సమర్థుడు. సాతానుడు దేవుని యొక్క చేతిలో నుండి మిమ్మల్ని తీసుకోగలడా? మంచి కాపరి మిమ్మల్ని కాపలా కాస్తుండగా ఆయన యొక్క దొడ్డిలో నుండి దొంగగాని ఎవరైనా దొంగిలించుకుపోగలడా? దేవాతి దేవుడు సృష్టికర్తని ఎదిరించగలిగిన సృష్టి ఏమన్నా ఉందా? సాతానుడు కూడా, దేవదూతలు కూడా, మనము కూడా ఆయన చేతిలో నుండి చేయబడిన వారము. ఆయన చిటిక వేస్తే నాశనం అయిపోయేవారము. సో ఆయన ఒకసారి రక్షించుకున్న తర్వాత మీ రక్షణ పోయిద్దా? ఆయన ఒకసారి రక్షించుకున్న తర్వాత
మీరు నాశనం అవుతారా? ఆయన ఒకసారి రక్షించుకున్న తర్వాత ఆ బహుమానంగా మీకు ఇచ్చిన తర్వాత మీకు పోయిద్దా? నిత్య జీవము మీ నుండి తీసుకోగలరా? మీరు నాశనం అవ్వరు, ఎన్నడూ మీరు నాశనం అవ్వరు. ఆయన చేతిలో మీరున్నారు. ఇంతకన్నా ఇంకేం చెప్పగలము? దిస్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ద సేవ్డ్, నాట్ టు ద వన్స్ దట్ ఆర్ ఫాల్స్లీ అష్యూర్డ్ దట్ దే ఆర్ సేవ్డ్. ఇది నిజముగా రక్షింపబడిన వారి గురించి దేవుడు చెప్తున్న మాటలు. రక్షింపబడ్డామని మనల్ని మనం మోసం చేసుకుంటూ చుట్టుపక్కన వారిని మోసం చేస్తున్న వారి గురించి కాదు. వీరు మాత్రము అంత్యదినమున వచ్చి, దేవా నీ యొక్క నామమందు మేము అద్భుత కార్యములు చేశాం కదా, నీ యొక్క నామమందు మేము బోధించాం కదా, మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండి అని చెప్పి దేవుడు వారితో చెప్తాడు. రక్షింపబడ్డాము అని చెప్పి మీకు మీరు చెప్పుకుని మోసపోకండి. ఎంతవరకు నిజముగా రక్షింపబడ్డారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎంతవరకు ఆయన యొక్క వాక్యంలో నిలిచి ఉండగలుగుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంతవరకు ఆయన కొరకు సాక్ష్యముగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దిగజారిపోవటము విశ్వాసములో జరిగిద్ది. ఇట్స్ నాట్ ఎ క్రోనిక్ ఫాల్. సంవత్సరాలు 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 గడిచిపోవు. రక్షింపబడిన తర్వాత మనుష్యుడిగా మహిమ శరీరాలు లేవు గనక తప్పు జరగచ్చు. బట్ దే విల్ బి దిస్ ఫైట్ బిఫోర్ యూ ఫాల్. ఒక యుద్ధమే జరిగిద్ది పాపము జరిగే ముందు. జరిగిన తర్వాత మీరు పడిపోవచ్చు, ఒక్కొక్కసారి గెలవచ్చు, గెలిచి బలపడచ్చు, బలహీనత సమయంలో పడిపోవచ్చు. పడిపోయిన తర్వాత సంవత్సరాలు 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 దిగజారిపోయి ఉన్నామని చెప్పి గడిచిపోవు. There will be a very short time of period where God, if you are in His hand, He will bring you back into His flock. దేవుడు సమర్థుడు. మీరు పడిపోతే, సాధారణ మిమ్మల్ని శోధిస్తే ఆయన యొక్క హస్తంలో నుండి ఎవరిని తీసుకొని పోలేరని చెప్పి దేవుడు చెప్పాడు కనుక ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. హీ విల్ బ్రింగ్ యూ బ్యాక్. అది ఆయన యొక్క బాధ్యత, మిమ్మల్ని తీసుకుని రావటం. ఎంతకాలం గడిచిపోతున్నా పడిపోయిన వారిగానే జీవిస్తూ ఉన్నామంటే, ఆయన వెనక్కి తీసుకురావట్లేదంటే, ఆయన స్వరం మనకి వినపడట్లేదంటే ఆయన మంద మనము కాదని, మనము మోసం చేసుకుంటున్నామని. ఇఫ్ వీ ఆర్ ట్రూలీ హిస్ ఫ్లాక్, హీ విల్ బ్రింగ్ అస్ బ్యాక్. We won't live forever as fallen. We won't live forever as lukewarm. We won't live forever as backslided. పరిపూర్ణంగా సమస్త సమయాన్ని రక్షింపబడ్డామని చెప్పి, ఏదో ఒక చిన్ననాటినో రక్షింపబడ్డామని చెప్పి తర్వాత నుండి ఈ దినం వరకు మాకు ఎటువంటి ఉద్యోగము తిరిగి లేదు అని చెప్పి చెప్పడానికి మనకు అవకాశం లేదు. అంతటి సమయం దేవుడు మనల్ని విడిచి ఉండలేడు. నిజముగా రక్షించుకున్నవాడు అది నెల అవ్వచ్చు, లేకపోతే 3 రోజులు అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, తిరిగి మనల్ని తీసుకుని వెళ్తాడు. సంవత్సరాలు గతించిపోతున్నా ఏమీ జరగట్లేదు అంటే మనం ఆ దినము రక్షింపబడింది కేవలము ఎమోషనల్గా, సెంటిమెంటల్గా కొద్ది సమయము బాధపడి అర్పించుకున్నామేమో అన్నది ఆలోచించుకోవాలి. ఈ దినం వరకు కూడా ఏం జరుగుతున్నా చేయట్లేదు, ఆయన యొక్క నామందు నిలిచి ఉండట్లేదంటే ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ చాలామంది రక్షింపబడిన వాళ్ళు, నిజముగా రక్షింపబడిన వారు భయపడుతూ ఉన్నట్టయితే తర్వాత 29వ వచనం చూడండి. దెర్ ఇస్ దిస్ రీకన్ఫర్మేషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. చాలామంది అనుకోవచ్చు, ఇది ఎవరో భక్తులు చెప్తున్న మాటలు కదా, మేము ఎందుకు వినాలి? యోహాన్ గారు రాసిన మాటలు కదా, మేము ఎందుకు వినాలి? ఇందాకే మొట్టమొదటిలోనే చెప్పాను, ఈ యొక్క ప్రతి ఒక్క లేఖనము దైవావేశము ద్వారా కలిగిన లేఖనము. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క నోటి మాటలతో చెప్తున్న మాటలు. యోహాను గారు చెప్పట్లేదు ఈ మాటలు. 29 చూడండి. వాటిని నాకిచ్చిన నా తండ్రి అని చెప్పి పిలుచుకోగలిగింది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందరికంటే గొప్పవాడు,
కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. మీరు తండ్రి కంటే గొప్పవారా? సాతానుడు తండ్రి కంటే గొప్పవాడా? మన యొక్క చుట్టుపక్కన మనల్ని శోధించే అటువంటి అవిశ్వాసులు సాతానుడు తండ్రి కంటే గొప్పవాళ్ళ? ఎవ్వడు తండ్రి కంటే గొప్పవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో ఉంటే తండ్రి చేతుల్లో ఉన్నట్టే. తండ్రి కంటే ఎవరు గొప్పవాడు కాదు, కుమారుడి కంటే ఎవరు గొప్పవాడు కాదు. వీరి యొక్క చేతుల్లో నుండి మనల్ని తీసుకోవటము ఎవ్వరి వల్ల కాదు. మనంతట మనం ప్రయత్నించినా అది మన వల్ల కాదు. ఆ దినము పడిపోవచ్చేమో, దేవుడు తిరిగి నిన్ను తీసుకుంటాడు. చుట్టుపక్కల వారు ప్రయత్నించొచ్చేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన యొక్క చేతుల్లో నుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళే అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు. ఫర్ దట్ ఐ కెన్ సే, ఇఫ్ యు ఆర్ సేవ్డ్ వన్స్, యూ విల్ బి సేవ్డ్ డిస్పైట్ ఆఫ్ ఎనీథింగ్ దట్ మే హ్యాపన్ టు యూ. మీరు ఏది చేసుకున్నా ఒక్కసారి దేవుడు రక్షించుకుంటే, వాట్ ఎవర్ ఇట్ మే హ్యాపన్, యూ ఆర్ సేవ్డ్. You will have eternal life. You will not perish. Your gift will not be taken back. No one is greater than the Father, and you are in His hands. ఇంత గొప్ప ధన్యతని రక్షించబడిన వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు పిలుచుకున్న వారిని మనుషులు ఏ పాటి వారు? పేతురు గారు కూడా యూదులకు బోధిస్తూ చెప్తారు, ఆయన పిలుచుకున్నాడయ్యా, మీరెవరు నేనెవరు? ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. మనమెవరో? ఆయన రక్షించుకున్న ఆయన బిడ్డలుగా పిలవటానికి అర్హత ఆయన కల్పించాడు. మనమెవరు? ఇది రక్షింపబడిన వారికి ఉన్న గొప్ప ధన్యత. అది ఎన్నటికీ పోదు. అదే ఉన్న సంతోషము, మిగతా వారికి లేని ఆనందము. సంతోషమే సమాధానమే అని పాట పాడతాం కదా. ఎందుకు ఆ సంతోషము? రక్షింపబడ్డాము. ఎందరికో లేని ఆ యొక్క ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన పిలుచుకున్నాడు. మనుషులు ఎన్ని మాటలన్నా, ఎంతమంది ఏం ప్రయత్నించినా, ఈ యొక్క ప్రాణము ఆయన యొక్క సొత్తు. ఆయన విడవడు, ఎడబాయడు. ఆయన చేతిలో నుండి ఎవ్వరూ తీసుకోలేరు. నిజముగా రక్షింపబడినట్టయితే, నిజముగా రక్షింపబడినట్టయితే. అండ్ హీ సేస్ దిస్ అల్టిమేట్ వర్డ్స్. ఆఖరికి ఒక మాట చెప్తూ ఉన్నారు 30వ వచనంలో, నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ద గ్రేట్ వర్డ్స్ ఆఫ్ ద ట్రినిటీ. త్రిత్వమైన ఏకత్వమైన దేవుడు. నిజమే కదా. ఈయన చేతిలో నుండి ఎవరు తీసుకోలేరు, తండ్రి చేతిలో నుండి ఎవరు తీసుకోలేరు. వారిద్దరూ దే ఆర్ త్రీ yet in one, the triune God. When I say these words, we may ask how? ఎలాగా? ఎలా అయినా నిజముగా త్రిత్వంలో ఏకత్వం అయి ఉండొచ్చు అంటే ఇది నిజం కాకపోవచ్చా? Is there any contradiction? There is no contradiction. There is nothing, any error in these words. It's simply we can say we cannot comprehend that. We are very minute and feeble enough that we cannot comprehend the great truth of Trinity. త్రిత్వమైన ఏకత్వమైన దేవుణ్ణి అర్థం చేసుకునే అంత బుర్ర, అటువంటి జ్ఞానము మనకి లేదని, మనం అల్పమైన వారమని ఈ యొక్క వాక్యము మనకి చెప్తోంది. అంతేగాని ఈ వాక్య భాగంలో ఏ తప్పు లేదు. త్రిత్వమైన ఏకత్వమైన దేవుడు వాక్యం అంతటా చెప్పబడుతున్నాడు. మనుషులమైన మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం అల్పమైన వారము. దేవుణ్ణి మన యొక్క మేధస్సులో, మనకున్న ఇంత బుర్రలో బంధించలేని బలహీనులం. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ సీ. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. ఆ కొలసీలు
2:9 మనం చూస్తాము. కొలాసియన్స్ 2:9. నాతో పాటు త్వరగా చెప్పండి. కొలసీలు 2:9. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు హీఈస్ నాట్ ఎ మియర్ మ్యాన్, హీఈస్ నాట్ ఎ మ్యాన్ విత్ ఫ్లెష్, హీ ఈస్ ద డీటీ, ద ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ బీన్ ఆన్ దిస్ వరల్డ్ ఇన్ ఏ కవరింగ్ ఆఫ్ ఫ్లెష్. మనలాగా శరీరధారుడిగా ఆ యొక్క శరీరంతో కప్పబడిన ఆ యొక్క త్రిత్వమైన ఏకత్వమైన దేవాతి దేవుడి యొక్క లోకంలోనికి దిగి వచ్చి ఉన్నాడు. సో హీఈస్ ద ఎంబాడిమెంట్. ఆ విధంగా ఆయన కప్పుకొని ఉన్నాడు ఆ యొక్క శరీరముతో, మన మధ్యన నివసించాడు దేవాతి దేవుడు ఆ యొక్క శరీరము ధరించుకుని. ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ డియటీ, సంపూర్ణంగా హీఈస్ ద 100% గాడ్, 100% దేవుడిగా ఉన్నాడు. అండ్ he lived in this world being as a 100% human, not 50-50. సగము దేవుడు సగము మనుష్యుడు కాదు. He is 100% God covered as a 100% human. 100% దేవుడు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ లోకంలోనికి పరిపూర్ణమైన మనుష్యుడిగా దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట దాని పైన ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. కొలసీలు 2:8. ఆయనను అనుసరింపక, ఎవరు? సంపూర్ణమైన దేవాతి దేవుడు త్రిత్వంలో ఏకత్వమైన క్రీస్తును అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అంటే మనుష్యులు వాళ్ళకున్న మెదడులు, చిన్న చిన్న మెదడులతో, వాళ్ళు నియమించుకున్న విధానాలతో, వాళ్ళు నియమించుకున్న ఆచారాలతో, వాళ్ళు నియమించుకున్న పద్ధతులతో, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనను ఉన్నాడేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేర్ ఆర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ఫిలాసఫీస్. చాలామంది ఫిలాసఫీ నమ్ముతూ ఉంటారు కదా. పెద్ద పెద్ద స్టేటస్లు, మంచి మంచి కొటేషన్లు, చక్కటి లోకపరమైన విధానాలతో నిండి ఉన్న అటువంటి ఎన్నో మెసేజ్లు, మోరల్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో. ఫిలాసఫీ అటువంటివన్నీ ఈ లోక సంబంధమైనవి. దేవుడు వీటన్నిటికంటే ఎన్నో గొప్ప విషయాలు చెప్పగలిగినవాడు, సర్వజ్ఞాని. ఈ ఫిలాసఫీలు ఇవన్నీ విని చెరపట్టుకుపోతారేమో, జాగ్రత్త పడుడి. ఈ లోక సంబంధమైన మనుషులు చెప్పే మాటలు విని ఆచారాలు పాటిస్తూ అటువంటి పద్ధతుల్లో బ్రతుకుతూ నిజమైన దేవుడి యొక్క వాక్యముని విస్మరిస్తారేమో, జాగ్రత్త పడుడి. సో ఫైనల్ వర్స్, 31st వర్స్, యోహాను సువార్త 10:31. యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్ళు చేత పట్టుకొనగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పగానే అక్కడున్న యూదులు ఏం చేశారు? రాళ్ళు ఎత్తి కొట్టబోయారు. ఎందుకు? ఈ లోకంలోనికి దేవాతి దేవుడు 100% దేవునిగా దిగి వచ్చి వారి మధ్యన ఉంటూ ఉండగా దేవాతి దేవుణ్ణి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. ఎందుకు? ఆయన్ని సైతము దూషించడానికి ప్రయత్నించారు. ఆయన వాక్యాన్ని కూడా తిరస్కరించడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? యోహాను సువార్త 7:7 ఈ మాటలు చూడండి. లోకము మిమ్మును ద్వేషించనేరదు కానీ, లోకము మిమ్మును ద్వేషించనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. లోకము మిమ్మల్ని ద్వేషించదు
కానీ యేసుక్రీస్తు ప్రభువారిని లోకము ఎందుకు ద్వేషిస్తుంది? అందులో ఉన్న మనుషులు ఎందుకు ద్వేషిస్తారు? ఆయన ఎందుకు కొట్టాలనుకుంటారు? ఆయన ఎందుకు రాళ్ళెత్తారు యూదులు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ యొక్క క్రియలు చెడ్డవని వారికి చెప్పారు కనుక దేవుణ్ణి హింసించాలని, పర్సిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. లోకము యొక్క స్వభావము అలాగే ఉంటుంది. తప్పుని చూపించినట్టయితే హింసించటానికి, వారిని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోకంలో నేను అడిగే ప్రశ్నని ఆలోచించండి. మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటే ఎవరైనా హింసిస్తారా? మీకు నిత్య జీవం ఇస్తామంటే ఎవరైనా హింసిస్తారా? మీకు స్వస్థతలు ఇస్తామంటే ఎవరైనా హింసిస్తారా? మీకు ఆరోగ్యం ఇస్తామంటే మీరు హింసిస్తారా? మీకు ధనము, ఈ లోక సంబంధమైన సమస్త సౌకర్యాలు, సౌభోగాలు అన్నీ ఇస్తామంటే ఎవరైనా హింసిస్తారా? ఎవరు హింసించరు. కానీ క్రైస్తవుల్ని ఎందుకు ద్వేషిస్తారని దేవుడు చెప్పాడు? ఎందుకు వారిని లోకం అసహ్యించుకుంటుందని దేవుడు చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు లోకము ద్వేషించింది? ఎందుకు రాళ్ళు ఎత్తడానికి, కొట్టడానికి వచ్చింది? పరలోకం ఇస్తానంటే కాదు, మిమ్మల్ని స్వస్థపరుస్తానంటే కాదు, 20,000కి పైగా ఉన్న జనులను ఆహారం పెడితే కాదు, గుడ్డివాడిని స్వస్థపరిస్తే కాదు, కుంటివాడిని స్వస్థపరిస్తే కాదు వాళ్ళు చంపడానికి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు చంపడానికి వచ్చారు? వాళ్ళ క్రియలు చెడ్డవని దేవుడు చెప్పగానే చంపటానికి వచ్చారు. సువార్త అంటే మీకు స్వస్థతలు, సువార్త అంటే మీకు గొప్ప గొప్ప అద్భుత కార్యములు, సువార్త అంటే మీకు సకల సౌకర్యాలు, ఆనందాలు, సమృద్ధి ఉంటుందని కాదు నిజమైన సువార్త. సువార్త అంటే శుభవార్త. అంతా అందముగా, సమస్తము అంతా బాగున్నవాడికి శుభవార్త ఎందుకైంది? శుభవార్త అంటే కష్టంలో ఉన్నవాడికి లేదా బాధలో ఉన్నవాడికి మంచి విషయాన్ని చెప్పటాన్ని శుభవార్త అంటారు. గుడ్ న్యూస్ జనరల్ మీనింగ్లో. దేవుడి యొక్క సువార్త ఏంటి అంటే పాపులైన వారికి, దేవుడు ఈ లోకంలోనికి నీతిమంతులు అనుకునే వారి కొరకు కాదు కానీ పాపులైన వారి కొరకు వచ్చి ఉండగా, పాపులుగా ఉన్న వారి కొరకు, నిత్య నరకాగ్ని వైపు పరిగెడుతున్న వారి కొరకు, నశించిపోయే వారి కొరకు, దేవుడి యొక్క ఉగ్రత నెత్తి మీద ఉన్న వారి కొరకు, వారిని ఆ యొక్క నరకము నుండి తప్పించి నిత్య జీవం వైపు మార్చటమే సువార్త. ఆ యొక్క ఉగ్రతని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని మిమ్మల్ని రక్షించారని చెప్పటమే సువార్త. అంతేగాని మీకు బలము, శక్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇది కాదు సువార్త. సువార్త అంటే మీరు పాపులు, నిత్య నరకాగ్నికి పాత్రలు, మీరు చనిపోతున్నారు, మీరు రక్షింపబడి ఉండవలసి ఉన్నది. మీరు చనిపోతున్నారు కనుక దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ బదులుగా ఆయన చనిపోయాడు, మీ యొక్క ఉగ్రత ఆయన తీసుకున్నాడు. ఇది నిజమైన సువార్త. ఇటువంటి సువార్తని ప్రకటిస్తే, మీ యొక్క కార్యములు చెడ్డవని చెప్తే ఎవరికి నచ్చదు. ఆయన మంద కాని వారు తిరిగి అవతల వారిని హింసించేవారిగా ఉంటారు. నిజమైన సువార్త పరిచర్య చేసేవాళ్ళు ఈ విధంగా పరిచర్య చేస్తారు. అందరి చేత తిరస్కరింపబడతారు, అందరి చేత అసహించబడతారు. ఇందాక ఆరాధనా వాక్యంలో మనం విన్నాం కదా, ప్రతి దినం మన యొక్క కాడి మోసుకుని నడవలసి ఉంది. అంతేగాని స్టైల్గా ఏసీల కింద కూర్చుని కోట్లు ధరించుకుని చెప్పేది నిజమైన సువార్త పరిచర్య కాదు. నిజమైన సువార్త పరిచర్య అంటే ఎంతో మంది చేత దూషింపబడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సిలువ వేయబడ్డారో, ఆయన యొక్క శిష్యులందరూ ఏ విధంగా బలి అయిపోయారో, హతసాక్షులుగా మారారో, అది నిజమైన పరిచర్య. మనకి తెలిసిన పరిచర్య అంటే ఏంటంటే పెద్ద పెద్ద హాళ్ళు బుక్ చేసేసుకుని, అప్పులు చేసేసి, పెద్ద హాల్ ఒకటి బుక్ చేసేసి, ఆ యొక్క హాల్లో కూర్చోబెట్టి ఈ విధంగా సువార్త వాక్యం ఏదో ఒకటి చెప్పేసి, డబ్బులు ఇవ్వమని చెప్పి ఒక వాక్య భాగం తీసుకుని చెప్పేసి, వచ్చిన డబ్బులకి తీసుకెళ్ళి ఆ హాల్కి కట్టేసి, ఆ యొక్క హాల్ మెల్లగా మనదని చెప్పి సొంతం చేసేసుకుని, వచ్చిన డబ్బులన్నీ అటు పెడుతూ, ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఎక్కువైతే మన యొక్క ఒంటి మీద మనం పెట్టుకుంటూ, ఈ మట్టిని ఆనందపరుస్తూ, ఫరసీలు వల్లే పెద్ద పెద్ద బెలలో కడియాలు కట్టుకుని, మంచి మంచి దుస్తులు అందరి ముందు ధరించి చూపించటము నిజమైన సేవ కాదు.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా చందా కలెక్ట్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ముసలి స్త్రీ వచ్చి ఉన్న ఆమె దగ్గర ఉన్న సమస్తమును ధరిస్తే ఇదే గొప్పదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ యొక్క అన్నీ తీసుకుని నేను రాజును కనుక నాకు సింహాసనం కట్టించండి, నేను కూర్చోటానికి నాకు మంచి రాజు వస్త్రాలు ఇవ్వండి, బంగారు ఆభరణాలు ఇవ్వండి, ఒక కిరీటం చేయించండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడన్నా చేశారా? పోనీ ఆయన శిష్యులు పేతురు గారు, పౌలు గారు వీళ్ళందరూ దేవుడి సేవ చేస్తూ పేతురు గారు అమాయకంగా కూర్చుని ఆ యొక్క గుడ్డివాడిని స్వస్థపరిచేటప్పుడు నా దగ్గరంటూ ఏ బంగారము లేదు, ఏమీ నీకు ఇవ్వటానికి లేదు, నాకు ఉన్నదే నీకు ఇస్తానని చెప్పి స్వస్థపరిచారు. డబ్బులు అడిగితే ఆ ఇచ్చే చందాలన్నీ ఏమవుతున్నాయి? బట్టలు కుట్టించుకోలేకపోతున్నారా? కిరీటాలు పెట్టుకోలేకపోతున్నారా? పెద్ద పెద్ద కార్లు కొనుక్కోలేకపోతున్నారా? బంగ్లాలు రాలేకపోతున్నారా? ప్రేమతో బయటవారు ఇచ్చిన ఆ బట్టలు మనం వేసుకోవటానికి సిగ్గుపడాలి. ఈ లోకంలో దేవుడు ఎంతగానో ప్రేమిస్తుండగా ఎందరో గుడ్డలేక బట్టలేక బాధపడుతుంటే బయట గొప్ప సేవకులు అన్నవాళ్ళు అందరి చేత బహుమానాలుగా తీసుకుంటున్నప్పుడు సిగ్గుపడాలి అవి వేసుకోవటానికి. అవి అమ్మి అక్కడ గుడ్డలేని వాళ్ళకి బట్టలేని వారికి దానం చేసి పాపం వాళ్ళకి సహాయం చేయాలి. అది నిజమైన సేవ. యేసుక్రీస్తు ప్రభువారికి దానంగా ఇచ్చారు కదా అని చెప్పి ఆయన మీద పెట్టుకోవాలా అవన్నీ. కష్టాల్లో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం కింద వాటిని పంపిస్తూ ఉన్నాడు. వారి యొక్క శిష్యులు అదే చేశారు. ఈ దినము ఆ యొక్క రాజు బిడ్డలము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలం అని చెప్పుకున్న వారు ఆయన బట్టలు కడుతున్నారు, ఆయన చూడని మేడలు చూస్తూ ఉన్నారు. అది మన యొక్క లోక తత్వము, ఫిలాసఫీలో గొప్ప సేవ, విచ్ ఈస్ వెరీ సాడ్, విచ్ ఈస్ వెరీ రాంగ్. సో నిజమైన వాటి గురించి చెప్తే సుఖభోగాలు రావు కానీ హింస వచ్చింది. నలుగురు అసహించుకుంటూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. ఇదే దేవుడి కొరకు నిలబడటం అంటే. ఆయన్ని నిజంగా విశ్వసిస్తే అలాగే నిలబడాలి. అంతేగాని ఈ లోకస్తుల యొక్క మెప్పు కోరుకుని వారికి నచ్చిన విధంగా దేవుడి యొక్క వాక్యాన్ని కప్పెట్టి బ్రతకటం వృధా, వ్యర్థం. చాలామంది అనుకోవచ్చు, మేము ఏం తప్పు చేయట్లేదు కదా, ఏ పాపము చేయట్లేదు కదా, దేవుడు ఎందుకు ఇంకా రక్షించుకోవట్లేదు, ఆయన మందులో మేము ఇంకా ఎందుకు లేము? తప్పు అంటే ధర్మశాస్త్రంలో చెప్పిన వ్యభిచరించటము, దొంగిలించటము, నరహత్య చేయటము, పొరుగువారిది ఆశించటము, తల్లిదండ్రులను సన్మానించకపోవటము, ఆ యొక్క సమాజ దినముని ఆచరించకుండా పోవటము, ఇది మాత్రమే తప్పులు కాదు. ఇవి మాత్రమే కాదు, మనకి తెలియకుండా మన యొక్క హృదయంలో ఎన్ని తప్పులు ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి. మన యొక్క ఆలోచనలు ఎంత భయంకరమైనవి, మన యొక్క హృదయము ఎంత కల్మషమైనది, మన యొక్క క్రియలు, మనుషులకి కనిపించని క్రియలు ఎంత భయంకరమైనవి, మన యొక్క జీవిత విధానము వాక్యానుసారమైనదా కాదా, మన యొక్క పద్ధతులు, మన యొక్క ఆచారాలు సరి అయినవా కాదా, వాక్యము వాటిని సమర్థిస్తుందా లేదా, మన యొక్క పని చేసే స్థలము, మనం చేసే పని నీతిమంతమైందా కాదా, ఏమన్నా అందులో దోషములు ఉన్నవా, ఈ లోకపరమైన సుఖభోగాలు, వస్తువుల పట్ల ప్రేమ, నశించిపోయే వాటి పట్ల ఆశ, అది తప్పా కాదా, అన్య ఆచారాలు, అన్య విధానాలు ఈ లోకంలో మనం ఎన్ని మన జీవితంలో కూడా చేస్తూ ఉన్నాము. ఎట్టి విధంగా ఇంకా మూఢనమ్మకాలతో బ్రతుకుతూ ఉన్నారు. హిందువులు చేయని ఎన్ని పద్ధతులు క్రైస్తవులుగా మనం చేస్తూ ఉన్నాము. ఆలోచిస్తున్నారా? ఏది ఎందుకు చేస్తున్నామో ఆలోచిస్తున్నారా? సెల్ఫ్ సెంటర్డ్నెస్. మనల్ని మనం వ్యక్తిగా ఎంతగానో ప్రేమించుకుంటాము, అందరికంటే ఉన్నత స్థితిలో పెట్టుకుంటాము. వేరే వారిని మన ముందు పొగిడితే మనకు నచ్చదు. ఆలోచిస్తున్నారా? మన యొక్క శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఈ యొక్క సౌందర్యం కొరకు ఎంత తప్పిస్తున్నారో ఆలోచిస్తున్నారా? హృదయము చాలా మోసకరమైనది. తోటివారి పట్ల అసూయ, ద్వేషము ఎంత భయంకరమైనది. శరీరాశలు, నేత్రాశలు, శరీరేచ్ఛలు కనిపించకుండా తప్పుడు చూపులు,
అంత భయంకరమైనవి. ఇవన్నీ నరహత్యతో లేదా దొంగతనాలతో కనిపించే వాటిగా ఉండకపోవచ్చు. హృదయంలో జరిగిపోతూ ఉండొచ్చు. పొరుగువారి మీద ఆశపడుతూ ఉండొచ్చు, అసూయపడుతూ ఉండొచ్చు, కుయుక్తిగా ఆలోచిస్తూ ఉండొచ్చు, కల్మషమైన ఆలోచనలు ఉండొచ్చు. ఇదన్నీ దేవుడు ఎంత అసహించుకుంటూ ఉంటాడు. మనం నమ్ముకునే దేవుడు, ప్రతి క్షణము ఆయన నుండి పొందుకునే దేవుడు ఎంత మనల్ని అసహించుకుంటూ ఉంటాడు. ఆలోచిస్తున్నారా? వీటిని గమనిస్తూ ఉన్నారా? లెట్స్ ఆల్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము. మా దేవా, మా తండ్రి, దేవా నీకు వందనములు, మీకు స్తుతులయ్యా. తండ్రి నీ యొక్క గొప్ప రక్షణ కార్యం కొరకు మీకే వందనములయ్యా. అవును తండ్రి, దేవా ఈ యొక్క లోకంలో నీవు రక్షించుకునొచ్చో తండ్రి, ఎవ్వరూ మమ్మల్ని నాశనం చేయలేరయ్యా. నీ యొక్క రక్షణ మాకు చాలు తండ్రి. ఈ లోకంలో మాకు ఇంకేమి వద్దయ్యా. ఈ యొక్క గొప్ప ఆస్తులు, అంతస్తులు, చదువు, జ్ఞానము అంతయు నిరుపయోగమైనవి, వ్యర్థమైనవి తండ్రి. నీ నుండి మమ్మల్ని దూరం చేసి తండ్రి ఆ యొక్క గ్రుడ్డితనము, అంధకారంలోనికి మమ్మల్ని తోసివేసేది తండ్రి. దేవా సాతానుడి యొక్క బానిసలుగా మమ్మల్ని చేసేది దేవా. సాతానుడు ఇటువంటి ఆశలతో తండ్రి మమ్మల్ని మీ నుండి దూరంగా చేస్తూ ఉండగా దేవా ఇవన్నీ వ్యర్థమని చెప్పి గుర్తించి దేవా నీ యొక్క రక్షణ, ఆ యొక్క నిత్య జీవము, ఆ యొక్క గొప్ప బహుమానము నీ నుండి మమ్మల్ని ఎవ్వరు తీసుకొని పోలేరని నీ యొక్క బిడ్డలుగా పిలువబడి ఆ యొక్క గొప్ప ధన్యత మాకు చాలు దేవా. తండ్రి మా యొక్క దృష్టి, మా యొక్క ఆలోచనలు ఈ యొక్క లోకపరమైన వాటి నుండి తీసివేసి దేవా నీ వైపు నిలువులాగా కృప చూపించండి దేవా. మా యొక్క జీవిత విధానము ఈ లోకపరమైన పద్ధతులు మనుషుల యొక్క ఆలోచన మేరకు కాదు కానీ లోకం పోకడ అనుసరించకుండా దేవా నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. వాక్యాన్ని కనపరచువారిగా, వాక్యంలో నుండి మమ్మల్ని మేము పరిశీలించుకునే వారిగా మమ్మల్ని ఉంచండి దేవా. సహాయం చేయండి దేవా. తండ్రి ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మీయమైన గురుడితనం నుండి తొలగించుము దేవా. నిన్ను హత్తుకునే వారిగా, నీ రొమ్మున అనుకుని తండ్రి హృదయానుసారులుగా దావీదు వలె జీవించడానికి సహాయం చేయండి దేవా. దేవా మాలో ఎటువంటి గొప్ప ఘనత లేదని, మా యొక్క హృదయము చాలా మోసకరమైనదని తండ్రి, మా యొక్క హృదయ పాపములు, తలంపులు, క్రియలు సమస్తము తండ్రి వాక్య విరుద్ధంగా ఉన్నాయని చెప్పి తండ్రి గుర్తెరుగుతూ తండ్రి నీ యందు పశ్చాత్తాపడి తండ్రి నిన్ను మా దేవుడిగా, మా తండ్రిగా మేము పొందుకోవడానికి కృప చూపించమని గడపబో సమయము చేరవచ్చిన ప్రతి ఒక్కరి కొరకు నిన్ను స్తుతిస్తూ తండ్రి రాలేని వారికి ఇంకొక దినము వారికి తండ్రి సహాయం చేయమని, నీ యొక్క వెలుగులోనికి ఆ చీకటిలో నుండి ప్రవేశించడానికి కృప చూపించమని యేసయ్య వారి దివ్యనామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.